క్రైస్తవులందరూ బ్రతకవలసింది ఒక విధముగా, బ్రతుకుతున్నది మరొక విధముగా. కొన్నిసార్లు మనము చేసే ఆలోచనలు మన మీదకే తిరిగి వస్తాయి. చాలాసార్లు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటావు. అందుకే ప్రతి క్రైస్తవుడికి తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే టెన్షన్ పడకుండా మన గూర్చి క్రీస్తు ముందే చెప్పిందే జరుగుతుందని తెలియచేయటం ఈ పాట యొక్క ఉద్దేశ్యం. వినండి, మారండి, మార్చండి. ప్రపంచ క్రైస్తవులారా, ప్రపంచ క్రైస్తవులారా, క్రైస్తవులారా, మీ భవిష్యత్తేంటో తెలుసా మీకు? మీ భవిష్యత్ తెలిపే గ్రంథం బైబిల్ అని తెలుసా మీకు? మీకు ఏది జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? మీకే ఎందుకు జరుగుతుందో అర్థమవుతుందా? మీ కొలతే మీ నెత్తి మీదికి వచ్చిందా? మీ కొలతే మీ నెత్తి మీదికి వచ్చిందా? క్రైస్తవులారా, మీ భవిష్యత్తేంటో తెలుసా మీకు? మీ భవిష్యత్ తెలిపే గ్రంథం బైబిల్ అని తెలుసా మీకు? గత కాలంలో ఏమి చేశావు నీకు గుర్తుందా? నీ వర్తమానంలో అదే జరుగుతుందని తెలుసా? నీ గత కాలంలో ఏమి చేశావు నీకు గుర్తుందా? నీ వర్తమానంలో అదే జరుగుతుందని తెలుసా? హామాను మోర్దకై బైబిల్ చరిత్ర మరిచారని, నీ భవిష్యత్ తెలియాలంటే వర్తమానమే గుర్తుండాలని, ఎవరికి తెలియని భవిష్యత్ చేసే ముందే చెప్పాడని, నీ కొలతే నీ నెత్తి మీదికి వచ్చిందా? నువ్వు త్రవ్విన గుంటలోనే పడిపోయావా? ప్రపంచ క్రైస్తవులారా, మీ భవిష్యత్ ఏంటో తెలుసా మీకు? మీ భవిష్యత్ తెలిపే గ్రంథం బైబిల్ అని తెలుసా మీకు?
వాక్యమైన యేసే తలుపు నొద్ద నిల్చున్నాడని గుర్తించారా? క్రీస్తు రాకడలో తండ్రి తండ్రి అని పిలిచిన గుర్తించడుగా? వాక్యమైన యేసే తలుపు నొద్ద నిల్చున్నాడని గుర్తించారా? క్రీస్తు రాకడలో తండ్రి తండ్రి అని పిలిచిన గుర్తించడుగా? క్షమించమని యేసు చెప్పిన మాటను మరిచాడని, మన తప్పిదములో యేసు చేత క్షమించబడమని, ప్రేమతో జీవిస్తే ప్రేమే చూపిస్తాడని, నీ కొలతే నీ నెత్తి మీదికి వచ్చిందా? నువ్వు తప్పిన గుంటలోనే పడిపోయావా? ప్రపంచ క్రైస్తవులారా, మీ భవిష్యత్తేంటో తెలుసా మీకు? మీ భవిష్యత్ తెలిపే గ్రంథం బైబిల్ అని తెలుసా మీకు? మీకు ఏది జరుగుతుందో తెలుసుకోవాలని ఉందా? మీకే ఎందుకు జరుగుతుందో అర్థమవుతుందా? మీ కొలతే మీ నెత్తి మీదికి వచ్చిందా? మీ కొలతే మీ నెత్తి మీదికి వచ్చిందా? నువ్వు తప్పిన ఉండలోనే పడిపోయావా? ప్రపంచ క్రైస్తవులారా, మీ భవిష్యత్తేంటో తెలుసా మీకు? మీ భవిష్యత్ తెలిపే గ్రంథం బైబిల్ అని తెలుసా మీకు? ఈ పాటని రచన చేసి స్వరకల్పన చేసింది ఎన్ రాజు గారు అయితే, చక్కని గాత్రాన్ని అందించింది రాము గారు మద్రాస్. అదేవిధంగా మంచి మ్యూజిక్ని అందించిన వారు ఇమానియల్ ప్రేమ్ కుమార్ గారు కాకినాడ.